హలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఒక ఎక్సెల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం మరియు దాని యొక్క సొల్యూషన్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ ఏంటంటే 2, దీనిలో కంప్లీట్గా ఇచ్చిన మార్క్స్ ఏంటంటే 15 మార్క్స్కి ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ కింద ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కింద ఈ షీట్ ఏ విధంగా ఉండాలో మనకి ఇచ్చారు. సో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈ ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఎంఎస్ ఎక్సెల్ని ఓపెన్ చేయాలంటే కీబోర్డ్లో విండో కీ ఆర్ని ప్రెస్ చేయండి. ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్లో ఓపెన్ టెక్స్ట్ బాక్స్లో ఎక్సెల్ అని టైప్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. మీకు ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ అయింది. తర్వాత ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే మార్జిన్ అనేది నేరో అని ఇచ్చారు, కాబట్టి మార్జిన్ నేరో సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పేపర్ సైజ్ వచ్చేసి A4, కాబట్టి A4ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓరియంటేషన్ ఏంటంటే పోర్ట్రేట్ ఇచ్చారు, కాబట్టి పోర్ట్రేట్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ రోకి ఫాంట్ అనేది ఏరియల్ అని ఇచ్చారు, కాబట్టి ఈ డ్రాప్ డౌన్లో సో క్లిక్ చేసి నేను ARI అని టైప్ చేస్తున్నా. ఇక్కడ ఏరియల్ వచ్చింది, క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 22 ఇచ్చారు, కాబట్టి ఇక్కడ 22 మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇదే ఫస్ట్ రోకి ఏంటంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అప్లై చేయమన్నారు, కాబట్టి నేను ఇక్కడ అప్లై చేశాను. నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూడండి, 2 and 3 రోస్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫాంట్ ఏంటంటే ఏరియల్, సో ఇక్కడ డ్రాప్ డౌన్లో నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో టైప్ చేస్తున్నాను కీబోర్డ్తో AR అని. సో ఏరియల్ వచ్చింది, ఏరియల్ని సెలెక్ట్ చేస్తాను. దెన్ ఫాంట్ సైజ్ వచ్చేసి 12 అని ఇచ్చారండి, సో ఇక్కడ 12ని అప్లై చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ అలైన్మెంట్ అనేది సెంటర్ ఇచ్చారు, దెన్ నెక్స్ట్ మిడిల్ ఇచ్చారు, కాబట్టి వాటిని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సెల్ షీట్లో నెక్స్ట్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ చూడండి, రో 4 to 7 ఏమి ఇచ్చారంటే 4 to 7 సెలెక్ట్ చేస్తున్నాను. 4 నుండి 7 దాకా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో చూడండి. దెన్ నెక్స్ట్ దీనికి ఏం చేయమన్నారంటే రో హైట్ అనేది 22 అన్నారు, కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రో హైట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 22 అని టైప్ చేస్తున్నా, ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో రో హైట్ అనేది 22 వచ్చింది. నెక్స్ట్ ఫాంట్ అనేది ఏరియల్ అని ఇచ్చారు, కాబట్టి ఇక్కడ డ్రాప్ డౌన్లో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ARI అని. సో ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఏరియల్. దెన్ నెక్స్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 11 ఇచ్చారండి, సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నది కూడా 11 ఉంది. దెన్ నెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసి సెంటర్ ఇచ్చారు, కాబట్టి ఇక్కడ అలైన్మెంట్ సెంటర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం చేసాం. ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ చూడండి, రొటేట్ చేయొచ్చు, మెర్జ్ చేయండి సెల్స్ని రిక్వైర్మెంట్ ప్రకారం అని. సో మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్లో టెక్స్ట్ని టైప్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్నటువంటి వాసు పబ్లిక్ స్కూల్ అనేది మనం తర్వాత టైప్ చేద్దాం. ముందుగా రూల్ నెంబర్ టైప్ చేద్దాం. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను RNO రూల్ నెంబర్ అని. సో ఇక్కడ క్యాప్స్ లాక్ని ప్రెస్ చేయండి, చేసి దెన్ నెక్స్ట్ టైప్ చేయండి RNO రూల్ నెంబర్. తర్వాత ఉన్నది ఏంటంటే నేమ్. నెక్స్ట్ ఉన్నది ఏంటిదంటే సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ కింద ఏముందంటే ఫస్ట్ తెలుగు ఉంది. దెన్ నెక్స్ట్ తర్వాత ఉన్నది ఏంటంటే హిందీ. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ తర్వాత ఇచ్చింది ఏంటంటే కంప్యూటర్. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే టోటల్. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే సో దానికి పైన ఫోన్ నెంబర్ అని ఇచ్చారు, కాబట్టి ఇక్కడ పైన నేను టైప్ చేస్తున్నాను ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ కింద ఒకటి ఏమి ఇచ్చారంటే స్టూడెంట్. దెన్ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే పేరెంట్. సో ఇక్కడ ముందుగా నేను A2, A3 సెల్స్ని సెలెక్ట్ చేయండి, వీటిని మెర్జ్ చేయండి. దీనిలో ఉన్న కాంటెంట్ రొటేట్ అయి ఉంది, కాబట్టి ఈ అలైన్మెంట్ ట్యాబ్లో ఓరియంటేషన్ డ్రాప్ డౌన్లో మీరు ఇక్కడ యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెల్ కాంటెంట్ అనేది రొటేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ B2, B3 సెల్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ C నుండి F, సో C2 to F2 సెల్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాలం విడ్త్ని కొంతగా ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ హిందీకి కూడా కాలం విడ్త్ ఇంక్రీజ్ చేయండి, ఇంగ్లీష్కి.
దెన్ నెక్స్ట్ కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా కాలం విడ్త్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నా. దెన్ నెక్స్ట్ ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఉంది. హిందీ సబ్జెక్ట్ మాత్రం రొటేట్ అయింది. రొటేట్ చేయాలంటే ఈ సెల్ మీద క్లిక్ చేయండి. ఓరియంటేషన్ డ్రాప్ డౌన్లో ఇక్కడ హిందీ అనేది ఈ విధంగా రొటేట్ అయింది కాబట్టి ఇక్కడ వర్టికల్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది అప్ రొటేట్ అయింది కాబట్టి డ్రాప్ డౌన్లో సో రొటేట్ టెక్స్ట్ అప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ కంప్యూటర్ అనేది ఇదే విధంగా ఉంది. ఈ టోటల్ ప్లస్ దీనిపైన ఉన్న సెల్ రెండు సెలెక్ట్ చేయండి. మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఇక్కడ యావరేజ్ కూడా ఉంది. యావరేజ్ ఉన్న పైన సెల్ సెలెక్ట్ చేయండి. మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. దెన్ ఈ యావరేజ్ అనేది కాలం విడ్త్ మీరు ఇంక్రీజ్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ పేరెంట్ అని ఇచ్చారు. సో ఇది కంప్లీట్గా కనిపించడానికి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను రైట్ సైడ్లో. ఈ రెండు సెల్స్ నథింగ్ బట్ J2 I2 సెల్స్ సెలెక్ట్ చేయండి. మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. సో ఈ రెండింటిని కూడా సెంటర్ చేయండి. సో ఆల్రెడీ దీస్ ఆర్ సెంటర్డ్, కాకపోతే దీని యొక్క కాలం విడ్త్ కొద్దిగా తగ్గిద్దాం, రెండు సేమ్గా ఉండేటట్టు చూద్దాం. సో సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇది ఎక్సెల్ షీట్ మనం ప్రిపేర్ చేసింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి రూల్ నెంబర్స్ ఇచ్చారు, నేమ్స్ ఇచ్చారు, సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఇచ్చారు, వాటిని ఎంటర్ చేద్దాం. రూల్ నెంబర్స్ వచ్చేసి 1 2 3 4 ఉన్నాయి. సో 1 2 3 4 నేను టైప్ చేశాను. సో వీటి అలైన్మెంట్ కూడా మిడిల్ సో సెంటర్ ఇచ్చారు కాబట్టి సెంటరే ఉంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, ఇచ్చినటువంటి నేమ్స్ ప్రకారం మనం టైప్ చేద్దాం. ముందుగా ఇచ్చినటువంటి నేమ్ ఏంటంటే ఆదిత్య. సో ఏ అనేది క్యాపిటల్ ఉంది చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేయండి. ఆదిత్య. దెన్ నెక్స్ట్ సుప్రియ. నెక్స్ట్ వచ్చేసి లలిత. దెన్ నెక్స్ట్ శ్రీనివాస్. ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ మార్క్స్ మనం ముందుగా ఎంటర్ చేద్దాం. ఏంటంటే 95. దెన్ నెక్స్ట్ వచ్చేసి 39. నెక్స్ట్ 22. దెన్ నెక్స్ట్ 36. హిందీ సబ్జెక్ట్ మార్క్స్ చూడండి, ఇవేమి ఇచ్చారంటే 99. దెన్ నెక్స్ట్ 45. నెక్స్ట్ 64. దెన్ నెక్స్ట్ 42. ఇంగ్లీష్ సబ్జెక్ట్ మార్క్స్ చూడండి 62. దెన్ నెక్స్ట్ 63. నెక్స్ట్ 5. నెక్స్ట్ 55. కంప్యూటర్ సబ్జెక్ట్ మార్క్స్ కనుక చూసినట్టయితే ఏంటంటే 35. దెన్ 92. దెన్ నెక్స్ట్ 52. దెన్ నెక్స్ట్ 51. సో ఇవి మార్క్స్. ఇక్కడ టోటల్లీ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నెంబర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ సెల్లో రిజల్ట్ కావాలంటే టోటల్ ఈ G4 సెల్లో క్లిక్ చేయండి. కీబోర్డ్లో ఆల్ట్ ఈక్వల్ టుని ప్రెస్ చేయండి. కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ టోటల్ అనేది వచ్చింది. ఇక్కడ సింప్లీ ఈ ఫిల్ హ్యాండిల్ మీద డబల్ క్లిక్ చేయండి. సో ఇది ఏంటంటే టోటల్. నెక్స్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే H4 సెల్లో క్లిక్ చేయండి. ఈక్వల్స్ టు రాయండి యావరేజ్. దెన్ ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ C4 నుండి F4 వరకు సెలెక్ట్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ ఎంటర్ కీని ప్రెస్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ డబల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఏంటంటే 8th ఇన్స్ట్రక్షన్ చూడండి, టైప్ ద డమ్మీ ఫోన్ నెంబర్స్. డమ్మీ ఫోన్ నెంబర్స్ టైప్ చేయమన్నారు కాబట్టి మీ ఇష్టం ఏదైనా ఫోన్ నెంబర్స్ టైప్ చేయండి. హియర్ ఐఎమ్ టైపింగ్ సమ్ డమ్మీ ఫోన్ నెంబర్స్. Like this you can type. డమ్మీ ఫోన్ నెంబర్స్ టైప్ చేసాం. దెన్ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే క్రియేట్ ఏ ఫోల్డర్ విత్ నేమ్ రూల్ నెంబర్ ఆన్ ద డెస్క్టాప్ అండ్ సేవ్ ద ఎక్సెల్ షీట్ విత్ నేమ్ క్వశ్చన్ నెంబర్. 9th ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ న్యూ అనండి, ఫోల్డర్ పైన క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్కి మన రూల్ నెంబర్ ఇవ్వమన్నారు, రూల్ నెంబర్ 99 అనుకుందాం. రూల్ నెంబర్ 99 ఇచ్చాను. దెన్ నెక్స్ట్ ఈ ఫైల్ని సేవ్ చేయమన్నారు. ఎలా సేవ్ దేంతో సేవ్ చేయమన్నాడంటే క్వశ్చన్ నెంబర్. ఇక్కడ మీరు చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ ఏముందంటే 2. సో క్వశ్చన్ నెంబర్తో సేవ్ చేద్దాం. సో ఆఫీస్ బటన్, దెన్ సేవ్ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ని లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మన రూల్ నెంబర్ ఫోల్డర్ ఇది, దీనిపైన డబల్ క్లిక్, ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్లో మీ క్వశ్చన్ నెంబర్ 2 కనుక 2 ఎంటర్ చేయండి, సేవ్ అనండి. సో చూడండి ఎక్సెల్ ఫైల్ అనేది ప్రింట్ అయింది. ముందుగా మనం చూద్దాం ఇది ప్రింట్ అయింది. సో సేవ్ అయింది ఎక్సెల్ ఫైల్ అనేది. దీన్ని ప్రింటింగ్ గురించి చూద్దాం. లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చారంటే దీన్ని ప్రింట్ తీయమన్నారు. ప్రింట్ కంటే ముందు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ప్రింట్ ప్రివ్యూ అంటే ప్రింట్ అయితే ఈ షీట్ ఏ విధంగా కనిపిస్తుందో చూడాలి. సో దానికంటే ముందు మనం ఏమైనా మిస్ అయ్యామా అంటే ఎస్. సో ఈ టాప్లో మనం హెడ్డింగ్ ఇవ్వాలి. రైట్, హెడ్డింగ్ కంటే ముందు ఒకసారి కంట్రోల్ F2ని ప్రెస్ చేస్తున్నా. చూడండి ఈ ప్రింట్ ప్రివ్యూలో మీరు లాస్ట్కి చూడండి స్టూడెంట్ పేరెంట్ ఫోన్ నెంబర్స్ రావట్లేదు.
ప్లస్ దీనికి బార్డర్స్ కూడా అప్లై చేయలేదు. సో ఇక్కడ మన షీట్ ఈ డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేసేది ఏంటిదంటే మన పేజ్ ఇక్కడికే ఎండ్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ పేజ్లో ఈ ఫోన్ నెంబర్ను స్టూడెంట్ పేరెంట్ నెంబర్స్ వస్తున్నాయి. మరి ఇది కూడా ఇదే పేజ్లో రావాలంటే వ్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వర్క్ బుక్ వ్యూస్లో పేజ్ బ్రేక్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇది మనది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్లోకి వెళ్ళింది. ఈ సెకండ్ పేజ్లో కూడా ఫస్ట్ పేజ్లోకి రావాలంటే బ్లూ కలర్ డాటెడ్ లైన్ పైన కర్జర్ని ప్లేస్ చేయండి, రైట్ సైడ్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ వ్యూ ట్యాబ్లో వర్క్ బుక్ వ్యూస్లో పేజ్ బ్రేక్ ప్రివ్యూ అనేది మనం క్లిక్ చేసిన వ్యూ. డిఫాల్ట్ వ్యూ ఏంటంటే నార్మల్ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి, ఇది డాటెడ్ లైన్ ఒకటే పేజ్లో వచ్చింది డేటా మొత్తం. సో స్టార్టింగ్లో మనం హెడ్డింగ్ ఇవ్వాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయండి. ఎక్కడ నుండి అంటే J1 నుండి A1 వరకు సెలెక్ట్ చేయండి. హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అలైన్మెంట్ గ్రూప్లో మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ టైప్ చేయండి స్కూల్ పేరు ఏముందండి, సో వాసు స్కూల్, సో వాసు పబ్లిక్ స్కూల్. దెన్ నెక్స్ట్ దీని యొక్క రో హైట్ని ఇంక్రీజ్ చేయాలంటే దీని బార్డర్ పైన కర్జర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి కిందికి. దీన్ని సెంటర్ కావాలంటే మీరు మిడిల్ అలైన్ తీసుకోండి. దెన్ నెక్స్ట్ వీటన్నిటి కూడా బార్డర్ అప్లై చేయాలి. మనకి ఇచ్చిన దాని ప్రకారం సెలెక్ట్ చేయండి. ఎక్కడ నుండి ఎక్కడి వరకు అంటే J7 నుండి A2 వరకు సెలెక్ట్ చేయండి. తర్వాత హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఇక్కడ బార్డర్స్ డ్రాప్డౌన్లో ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు కంట్రోల్ F2 ప్రెస్ చేయండి. చూడండి సింగిల్ షీట్లో వచ్చింది డేటా యాజ్ ఇట్ ఈస్గా. సో దీన్ని ప్రింట్అవుట్ తీయాలంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఆఫీస్ బటన్ ప్రింట్ పైన క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ ప్రింట్ డైలాగ్ విండోలో ఈ ప్రింటర్ పేరు అనేది ఎగ్జామినేషన్లో వాళ్ళు చెప్తారు, లేదా వాళ్ళే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది నేను ప్రింటర్ లేదు కాబట్టి డమ్మీ ప్రింటర్ సెండ్ టు వన్ నోట్ సెలెక్ట్ చేస్తున్నాను. ప్రింట్ రేంజ్లో పేజెస్లో ఫ్రమ్ వచ్చేసి 1 అని ఇవ్వండి, 2 వచ్చేసి 1, ఎందుకంటే ఒకటే పేజ్ ప్రింట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేయండి. ఈ షీట్ అనేది మనకి సెండ్ టు వన్ నోట్లో ప్రింటింగ్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ప్రింట్ వచ్చింది. మీరు యాక్చువల్గా ప్రింటర్తో ఎగ్జామ్లో మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మీ పేరు, మీ యొక్క రూల్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ రాయమని చెప్తారు. సో ఆ విధంగా రాసి మీరు ఆ హార్డ్ కాపీని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.